హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మేము విడిపోతున్నామన్నా గండిపేటనా ఫిక్సా? మదే 2 గుళ్ళు అనుకోరు, కానీ ఒకటే గుడి ఫిక్స్ అయిపోయింది. గండిపేటకి వెళ్తున్నాం అందరము. మేమంతా డ్రైవర్లం, మేకల మండి డ్రైవర్లం అందరము. చెప్పురానా పరమేష్ అందరి పేరు తెలియదు కదా. నా పేరు వీరేష్. వేణుగోపాల్ గండిపేట మేము సరే, ఇవాళైతే మంచిగా ఎంజాయ్ చేయడానికి పోతున్నాము. ఆడికి పోయిన తర్వాత చూద్దాం ఎట్లా అవుతుంది. ఇప్పుడైతే పోక ముందు పోయిన తర్వాత ఎట్లా చూద్దాం. ఇక ఈ ఆట కూడా తీసుకురాదు. ఇక ఏది ఇక్కడ చూడు. నీ పేరు చెప్పవా? నీ పేరు చెప్పవా? చెప్పు. అయితే ఇట్లా అయితే అయింది. ఎట్లా అంటే ఎట్లా ఫీల్ అవుతారు? ఏం ఫీల్ ఏం లేదన్న, మంచి ఉన్నది మొత్తం ఆనందంగా. అంతేనా? అంతేనా. గండిపేట గండిపేట గండమ్మో నీకు దండం పెడతానమ్మా. ఇప్పుడు అందరం మంచిగా కింద కూర్చున్నాము, హ్యాపీగా పోతున్నాము. హ్యాపీగా ఉన్నామన్న, అందరం మంచిగా చేసుకొని రావాలనుకుంటున్నాం. అమ్మవారి దయ, అమ్మవారి దయ ఉన్నది. అంతే. మాట్లాడి కదా. ఏది పేరు చెప్పలే? విజయ్ కనిపించలే అప్పటి నుంచి. ఎప్పుడు చెప్పావు? అవునా? లేదు చూడలే వారి. ఏం పేరు నీ పేరు? మేక పోతన్నా? మేక కాదు, చెప్పు. వేరేనా? ఎట్లా ఉంది? ఏం కథ? ఏం సంగతి? ఇప్పుడైతే ప్రయాణిస్తున్నాము. బండి ఎట్లుంటది ఏం కదా దాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను. బండి అయితే ఎట్లా చెప్తామన్నా అర్థం కాదు. బండి గరం కావాలి, గరం అంటే ఏ బండి గరం కావాలి? నీ బండి గరం కావాలా లేకపోతే నువ్వు గరం కావాలా? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. నా బండి గరం నువ్వు ఇలా గరం అయితే గరంగా కానీ జాగ్రత్త. ఎందుకంటే మొన్నట్లేక ఎలక్షన్ మళ్ళా మేము ఇంటికి రావాలన్నా. మళ్ళా ఇంటికి వచ్చేదాకా జరా. అదే రానా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి అందరం అయితే మైసిగండికి అయితే గండి మైసమ్మ, సారీ గండి మైసమ్మకి అయితే వచ్చేసాము. రీచ్ అయిపోయినాము. అన్నా ఏం పేరు? నీ పేరు గట్టి మాట్లాడాలా? నీకు ఎమ్మెల్యే పోటీ మేము నిలబెడుతులే కదా. దర్శనానికి అయితే పోతున్నాం. వీరేషనా ఇంకా ఏరి మనో లేరు. మరి మందు మందు కాదన్నా, మనో లేరు అంటున్నా. ఇంకా వచ్చిన మా బొమ్మడు కూడా రావాలి. అంతేనా? మా బొమ్మడు రావాలి, పర్మిషన్ రావాలి. అంతే. సరదాగా వచ్చినాం. ఇలా కిరాయిలు విడిచిపెట్టుకొని మరి అమ్మవారి దయతోని మేము ఇదే విధంగా మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఇంకా పబ్లిక్ ఇంకా ఎక్కువ వస్తారమ్మా. అయితే వేరేమో అంటున్నావు. ఎన్ని కిరాయిలు పెట్టావు ఈ రోజు? మరి మేమంతా బడ్జెట్ వచ్చినాం. మరి మేము కూడా కిరాయిలు పెట్టుకొని వచ్చిన అంటున్నా భయ్యా. మేము కూడా ఇచ్చిపెట్టినాం కదా కిరాయిలు. అందరం ఇచ్చిపెట్టిన అంటున్నా. నువ్వు ఎక్కడంటే నాకు కోపం వస్తుంది మాటలు. నువ్వు కోపం తెచ్చుకోక ఇప్పుడే. ఇంకా నీకు అమ్మవారి పెళ్లికి రాలేదు జర మెల్లగా. అట్లా అమ్మవారి దయ అట్లా రేపు అమ్మవారి దయ అంటే ఇలా కాకపోతే రేపు 2 కిలోలు కొడతావు. రేపు ఇవాళ చెప్తున్నా నేను. ప్రత్యేకంగా వచ్చినాము, కిరాయిలు విడిచిపెట్టుకొని అన్నా నేను. నరసింహ భాయ్ ఏమైనా మాట్లాడాలా? ఆగాలి చేతులు అయిపోతుంది. నర్సింగ్ బాయ్ అంటే నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. బ్రహ్మానందం అయితే మంచి యాక్టరే కదా, అందరు నవ్విస్తాడుగా.
అయిపోతాడని చెప్తాను నేను కూడా. మేము ఇట్లా లెక్కనే పోతు కృష్ణ కూడా దాని లెక్కనే పోతున్నాడు. కృష్ణనా బాగా ఎట్లా నడుచుకోండి, ఆయన ఎట్లా నడుచుకోడు. అబ్బా ఏం నడపరా కొబ్బరికాయలు తీసుకుంటున్నాము గుడి ముంగడ. తీసుకురా మనం తీసుకున్నావా? తీసుకోదాము. పెద్దమ్మ ఎప్పుడెప్పుడు నడుస్తుంది గిరాక్ మీది? నార్మల్ టైంలో అంతేనా? సరే ఏదో కూడా నడుస్తుందా? ఎంత కొబ్బరికాయ ఒకటి? సరే సరే అదొక వీడియో. గండిపేటలో చూడండి ఎట్లా వస్తున్నాయి వాటర్ అమ్మవారి గుడి కాడ మస్తు ఫ్రెష్గా. ఆహా ఇగో అంటే ఇది ట్యాంక్ కాయ లేకపోతే ఏమైనా ఉందా? ఇంకో పైకి వస్తాయి నీళ్ళు. అయిపోయింది. ఇప్పుడు బయటికి వెళ్ళినాం అందరము. కానీ హాయ్ ఎప్పుడైనా ఏమైనా మాట్లాడడం హాయ్ ఎప్పుడైనా మాటలు లేలేవు ఏమన్నా? అరే సప్పుడు వీడియో కెమెరా ఆన్ చేయాలి కదా, అందరు సైలెంట్ అయిపోతారు. పోనా మళ్ళీ ఒలిపిస్తారు వల్ల కొత్త ఎవరు నేనా? వచ్చేసారు అందరూ. అట్లా మంచిగా సపోర్ట్ చేస్తుంది మనకైతే. గండి మైసమ్మకి ఇక్కడ మలపన అది. ఇగో విజయబాయ్ కట్టెలు మోస్తుంది బాబా పిల్లగాడు ఎండల. వెనక్కి వచ్చిన పని లేదు, కొన్ని ఉన్నాయంట. ఎట్లా టైం అవుతుంది ఇంకా కూరనే ఉడకలేదు, కూరనే కాలేదు. జర అట ఇగో అన్న అన్న వంట చేస్తాడు, కడి చేస్తాడు, అన్ని చేస్తాడు అన్న. ఏమైనా కావాలంటే ఎప్పుడు అన్న నంబర్ పెడతా ఉండనీకి చేయనీకి. ఏమైనా పోతావుగా మాస్టర్ షెఫ్ ఆయన, పెద్ద షెఫ్ మన దాంట్లో. అయ్యో ఈయన చేయకుండా అన్న అన్న మంట లేకుండా మంట పెట్టరా. అవి ఆయన కంటి చూపుతో తప్పేసాడు. ఆయన చూసాక వచ్చే మంట పెద్దగా అవుతుందా? అప్పటి ఎంత కట్ట పెట్టా కానీ మంటలే కానీ నర్సింగ్ ఇట్లా కన్నీళ్ళు పెట్టి చూస్తుంటే మొత్తం మంట పెద్దగా అవుతుందా? అంతే అంత తేజు చూడవు నర్సింగ్ మహిమాది. अरे हमारा दोस्त है ना, हम नहीं करते और कौन करता? నర్సింగ్ నాకు ఫీల్ అవుతున్నా నువ్వేమన్నా అది ఇంకా ఎక్కువ చేయట్లయితే. అసలు ఎదవను నేను గూడు చెట్టు ఎదవనండి, నేను అసలు మంచిని కదండి. నువ్వే అనవసరంగా అలా రాళ్ళేస్తున్నావు.
నరసింగనా ఏమన్నా చెప్పానా చెప్పమంటే చెప్తాం అంతేదా అగో అన్న పెద్ద అన్న ఆయన మొన్న డైడ్ అయింది కొత్త ఏమంటారు అది ఏమంటారు అది కొడుకు పుట్టింది చెప్పిన మన అన్నిక రాకపోతే దావత్ తీసుకుని ఆయననే దావత్ దావత్ తీసుకుని విజయ్ అయిపోయింది మొన్న ఫుల్ బాటలు వేస్తావు మళ్ళీ కాటన్ బిల్ తెప్పించిండు రీల్ వేస్తావా తర్వాత ఆడికెళ్ళదు మంచిగా ఉన్నావు నీకెందుకు వచ్చలేదు తెప్పించా నేను చెప్పినప్పుడే వచ్చినావు రెచ్చగొట్టావానికి అంటే తెప్పించావా అంటే సరే తీసుకొచ్చినాడు ఫస్ట్ ఎవరికి అడిగినా మల్లేశ్వర కవిత మధ్యలో వచ్చింది మధ్యలో వచ్చి అన్న నువ్వేమన్నా అన్న నేను ఇస్తా అని చెప్పినావు నా దావత్ ఉంది అన్న నాకు అడిగా నేను ఇస్తాను అంటే చూడు విజయ్ మనసులో తీసుకురావాలి బలవంతంగా అంటే నేను తెస్తానని చెప్పి చూడొచ్చు అది ముచ్చటైంది నరసింగా ఏం చెప్దాం అనుకుంటున్నావు నువ్వు ఉంటారు కదా ఏం చెప్దాం అవసరం లేదా దంచింది తెచ్చినా మిక్సీ వేసుకొచ్చినాము లేదు మసాలా కూడా వేసిన కొద్దిగా గరం మసాలా వేసిన ఉంది నల్ల కవర్లో కోపంలో ఏం చెప్పాను పోకులు आधा किलो लाए बस है ना फिर आधा किलो पाप लेना है जी आधा किलो आधा किलो అన్నాడు పావు కిలో అర్ధ కిలో వేసుకుని నేను కాలు ఉండేది అవుతుంది మందు కోసం బయలుదేరినాము మందు ఏడు దొరుకుతలేదు మా వాళ్ళకి బీర్లు కావాలంట బండి వేసుకొని అయితే వెళ్ళాము నేను చూసానా మంది దొరుకుతలే మంది అయితే దొరికింది ఫ్రెండ్స్ ఇది అన్నకైతే ఉత్సాహమే ఉత్సాహం అప్పటి నుంచి మూడాపులు ఉండే ఇప్పుడు ఎంజాయ్మెంట్ చేస్తాడు ఇక 2 బీర్లు ఒకటి సిగ్నేచర్ 2 లీటర్ బాటిల్ ఐబీ 2 చిన్న బోటర్లు ఓలో నచ్చింది వాళ్ళు ఎప్పించుకోరు సరే మనలో మాటల మీద విందాము బోట్ ఎట్లయింది తెలుస్తుంది అన్నా బోట్ ఎట్లయిందన్నా మా ఆయన గురువాయి చేసిండు హైలైట్ అయింది బోట్ అయిపోయింది కూడా ఇప్పుడు మటన్ కావాలి ఇక అంతేనా మటన్ ఉడుకుతున్నా కొంచెం టైం అవుతుంది అంట అయిపోతుంది లేదు తినగలేదు మంది అయితే కొంచెం టైం పడుతుంది అంతే అన్న చేస్తుడు టైం అదే లేదు ఆ టైం లేదు కొంచెం తీసుకోవాలన్నా టైం పడుతుంది గురువాయి అన్నది గ్యాస్ కాదన్న కట్టెలే పోయి అన్న మళ్ళీ కరెక్ట్ గానీ టైం పడుతుంది అన్న ఏమైనా కట్టెల పై మీద ఉంటావన్నా అన్నం వండు మటన్ వండు చికెన్ వండు పప్పు వండు ఏమైనా టేస్ట్ మనకు బోట్ ఎట్లయింది అన్న సూపర్ వేసిన లేదా సూపర్ నంబర్ గురుబాయిని మెచ్చుకోవాలి గురుబాయి సూపర్ మనం కావాలంటే బుక్ చేసుకుంటాం నంబర్ అంతే హైలైట్ చేస్తాడు ఉంటాడు ఆయన అన్న కళ్ళంగానే మొదలెట్టుకున్నావు అరే తినరా అయ్యా తింటే ఒడుస్తుంది ఒడుస్తలేదు ముగ్గులు ఒడుస్తలేవు ఒడుస్తా అది తింటే ఒడుస్తుంది మేము ఎట్లా ఒడిచినాం మేము ఎట్లా ఒడిచినాం అర్థమా అది కాదన్నా ఒడుస్తలేదు అంటే తింటే ఒడుస్తుంది ఇగో సీఎం సాబ్ అంటే కేసీఆర్ తర్వాత ఈయననే రేవంత్ రెడ్డి తర్వాత చెప్తున్నాను సీఎం సాబ్ గురుబాయి మెచ్చుకుంటా అంటే ఇట్లా పెనాలు కొడతా ఇంట్లో వండుకోండి బయట పప్పానమే ఎక్కువ మన చికెన్ అయితే పిల్లలు అవరా అదే మన చికెన్ మేము ఉన్నా మేము బయలుదేరాం ఎందుకు పప్పు కొడతాం కులం చెప్తున్నా తప్పని చెప్తున్నా మా ఇంట్లో పప్పు ఎల్లట్ అవుతుంది కూరగాయ మస్తు చేస్తుంది
ఇంకా ఇప్పుడు రాదు తెప్పిస్తా పప్పు అన్న కూరగాయ పెట్టినా భయ్ ఉన్నది చెప్తున్నా మాసం చెప్తున్నా అనుకోని नायक नहीं खलनायक हूँ मैं नचिया తాగి ఊగుదాం తాగుదాం తాగి ఊగుదాం తాగుదాం తాగి ఊగుదాం చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జంట 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 దావత్ అయితే అయిపోయింది, అందరం బయలుదేరుతున్నాం. బాయ్ అన్నా, చెప్పురానా.